సంధ్య. నీకో ఇల్లు, మొగుడు, కుటుంబం ఉందని గుర్తుందా? అదేంటత్తయ్య అలా అంటున్నారు? రాత్రంతా ఇంటికి రాలేదు, ఒక్క ఫోన్ లేదు. ఏమయ్యావో, ఎక్కడికి వెళ్ళావో తెలియక మేమెంత భయపడ్డామో తెలుసా? శ్రీకరం అయితే భోజనం చేయలేదు, నిద్ర కూడా పోలేదు. బయట చిన్న అలికిడైతే చాలు సంధ్య వచ్చింది అనుకుంటూ వెళ్ళడం, నువ్వు రాకపోయేసరికి బాధగా తిరిగి రావడం. అసలే వాడి ఆరోగ్యం బాగోలేదు. కనీసం నువ్వు అదైనా దృష్టిలో పెట్టుకోవాలి కదమ్మా. అత్తయ్య, ఇదంతా కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగింది. ఎమ్మెల్యే గారు ఫ్యాక్టరీలో ఉన్నారు అంటే ఆయన్ని కలవడానికి వెళ్ళాము. వర్కర్స్ వచ్చే వరకు షట్టర్ తీసేవాళ్ళు లేక అక్కడే ఉండాల్సి వచ్చింది. చూడమ్మా, ఈ కారణాలు మన ఇంట్లో చెప్పడానికి మాత్రమే, కాని ఇరుగు పొరుగు వాళ్ళకి ఏం తెలియవు కదా. రాత్రంతా ఇంట్లో లేని మనిషి ఉదయాన్నే కారు దిగింది అంటే ఊహకొచ్చిందల్లా అనుకుంటారు, నోటికొచ్చిందల్లా మాట్లాడతారు. అది మనకి పరువు నష్టమే కదా. అమ్మా, ఎవరో ఏదో అనుకుంటారని ఇలా సంధ్య నిలదీయటం బాగోలేదు. అరుస్తావేంట్రా? నలుగురికి వినిపిస్తుంది. వినని అమ్మా, నీకున్న అనుమానాలు ప్రశ్నలు వాళ్ళకి ఉంటే సమాధానం దొరుకుతుంది కదా. ఏమండి, మీరు కోప్పడకండి. నువ్వాగు సంధ్య. అమ్మా, సంధ్య అంటే ఏంటో మనకి తెలుసు. ఇరుగు పొరుగు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలతో మనకి పనిలేదు కదా. మనం ఎలాగైతే రాత్రంతా సంధ్య కోసం కంగారు పడ్డామో, సంధ్య కూడా ఎక్కడున్నా తన ఆలోచనలు మన కోసమే ఉంటాయి కదా. నిద్ర లేక అలిసిపోయి వచ్చిన సంధ్యని నువ్విలా నిలబెట్టి మాట్లాడడం ఏంటి? అది కాదురా నేను చెప్పేది. ఇంకేం మాట్లాడద్దమ్మా. సంధ్య, నువ్వు లోపలికెళ్ళు. నీకో ఇల్లు, మొగుడు, కుటుంబం ఉందని గుర్తుందా? రాత్రంతా ఇంట్లో లేని మనిషి ఉదయాన్నే కారు దిగింది అంటే ఊహకొచ్చిందల్లా అనుకుంటారు, నోటికొచ్చిందల్లా మాట్లాడతారు. అది మనకి పరువు నష్టమే కదా. వదినా, వదినా, రాత్రంతా నువ్వు రానందుకు అమ్మ చాలా టెన్షన్ పడింది వదినా. అన్నయ్య కూడా భోజనం టాబ్లెట్స్ మానేసి నీకోసం ఎదురు చూడ్డం తట్టుకోలేకపోయింది. నిన్నటి నుంచి ఉన్న కోపం మొత్తం ఒక్కసారిగా చూపించింది. మా అందరికీ ధైర్యం నువ్వు. అలాంటిది నువ్వు బాధపడుతుంటే నా మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. చెప్పాలంటే అది కోపం కాదు, నీ మీద ప్రేమ. నీకేమైందో అని భయం, అంతే తప్ప నీ మీద ద్వేషం లేదు. అమ్మ మాటలు పట్టించుకోవద్దు వదినా, ప్లీజ్. అత్తయ్య గారి గురించి నాకు తెలీదా శ్రీజ? పిలుపు మాత్రమే వేరు. కానీ నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను కూడా అత్తయ్య గారిని అమ్మలానే భావిస్తున్నాను. కాకపోతే నా గురించి అన్నీ తెలిసిన అత్తయ్య గారే ఆలోచించకుండా మాట్లాడడం బాధగా ఉంది. అదేదో కోపంలో తెలుసు. కోపంలో అన్న మాటలే అయినా మర్చిపోవడానికి, మనసుకి నచ్చ చెప్పుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇదంతా ఆ కాకులాంటి వల్లే వదినా. అమ్మకి నీ మీద నమ్మకం ఉన్నా రాత్రంతా రానందుకు వాళ్ళంతా నీ గురించి ఏమనుకుంటారో, వీధిలో వాళ్ళకి తప్పుగా చెప్తారో అని టెన్షన్ పడింది. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఏ ప్రాబ్లం ఉండదు. సరే వదినా.
ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో అని నన్ను నమ్మే అత్తయ్యకి కూడా కోపం వచ్చింది. అలాంటిది వింధ్య ఇంట్లో మనుషుల్ని మనసుల్ని మాయ చేసే మౌనిక ఉంది. అది చెప్పే మాటల వల్ల ఆల్రెడీ వింధ్య డిస్టర్బ్ అవుతుంది. అలాంటిది ఈ అవకాశాన్ని వదులుతుందా? వెంటనే వింధ్యతో మాట్లాడాలి. వద్దు, ఈ విషయం ఫోన్లో కాదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మాట్లాడడమే మంచిది. వింధ్య, 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 నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను. బట్టలు ఆరేయడానికి వచ్చాను. వింధ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి. నిన్న ఎమ్మెల్యే గారిని కలవడానికి వెళ్ళాం కదా. తెలిసింది. పాపం ఎమ్మెల్యే గారిని మీట్ అవడం కుదరలేదంట కదా. పర్వాలేదులే, ఇంకో రోజు వెళ్ళండి. మా ఆయన నీ లోన్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది. నేను లోన్ గురించి మాట్లాడడానికి రాలేదు. అంతకు మించి ఏముంది మన మధ్య మాట్లాడుకోవడానికి? అది కాదు వింధ్య, నిన్నంతా నేను రాజేష్ గారు ఇంటికి రాలేదు, ఫోన్లు కూడా పనిచేయలేదు. దాని గురించి ఏం అడగవా? సంధ్య, నువ్వు నా ఫ్రెండ్వి, నిన్నెందుకు అడగాలి? అంత అవసరం ఏమొచ్చింది? అయినా ఇది చెప్పడానిక నువ్వింత దూరం వచ్చావు? చూడు, రాత్రంతా నిద్రలేక నీ మొహం ఎంత నీరసంగా మారిందో. ఎలాగో వచ్చావు కదా, టిఫిన్ తిని ఫీడింగ్ బాటిల్లో పాలు పట్టి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. సరేనా? రావెళ్దాం. అది కాదు వింధ్య, నేను రాజేష్ గారు. నువ్వింకేం మాట్లాడుకు, దేని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు. ఈ విషయం గురించి ఇంతకు మించి నేనేం మాట్లాడినా, నిన్ను ప్రశ్నించినా అది అనుమానం అవుతుంది. మన స్నేహానికి అవమానంగా మారుతుంది. వింధ్య, ఏమీ లేకుండానే మౌనిక నా గురించి తప్పుగా మాట్లాడిందని ఫీల్ అయ్యావు. అలాంటిది ఇంత జరిగిన తర్వాత తను సైలెంట్గా ఉందా? అదేదో వాగుతుంది. దాని మాటలు పట్టించుకుంటే మనకన్నా మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. సంధ్యారాగం మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీలో.